హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏ రకమైన సప్లిమెంటేషన్ తీసుకోవాలి, అసలు తీసుకోవాలో వద్దా అనే దాని గురించి మాట్లాడదాం. బేసిక్గా నేనండి ఈ సప్లిమెంటేషన్కి ఎగెయినిస్ట్. మనం మన రోజులో కావాల్సిన వైటమిన్స్, న్యూట్రియంట్స్ అవి ఈ ఫుడ్ ద్వారానే తీసుకోవాలి అని నేను బలంగా విశ్వసిస్తాను. అయితే కొన్ని కారణాల వల్ల, ఈ ఉద్యోగ ఒత్తిడి వల్ల కానీ, సమయం లేకపోవడం వల్ల కానీ, లేకపోతే కొన్ని కావాల్సిన వెజిటబుల్స్ అనేవి మన ప్లేసెస్లో దొరకకపోవడం వల్ల, ఈ కారణాలు ఏవైతే కానీ ఈ వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి అందట్లేదు. అందుకని ఈ బేర్ మినిమమ్ ఈ మూడు నేను మీకు సజెస్ట్ చేయదలుచుకున్నాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. సో ఫస్ట్ ఏంటంటే, రోజువారీగా మీరు తీసుకునే ఆహారం కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఆ సాల్ట్ కంటెంట్ కూడా బాడీకి తగ్గుతుంది. సో సాల్ట్ కంటెంట్ తగ్గడం అనేది మంచిది కాదు. చాలామంది చాలా మనం మిత్ బస్టర్స్లో మాట్లాడుకున్నట్టుగా ఈ సాల్ట్ అనేది మంచిది కాదు అంటుంటారు. అది కరెక్ట్ కాదండి. మనకి సాల్ట్ అనేది రోజులో 20 to 30 grams కంటెంట్ ఉండాలి. సో ఆ రకంగా మనకి సాల్ట్ లభించదు కాబట్టి ఈ ఐఎఫ్ చేసేటప్పుడు మీరు పొద్దున్నే ఈ సముద్రపు ఉప్పుని వాటర్లో కలుపుకొని లేవగానే తాగాలి. అయితే ఉప్పు నీరు తాగడం అనేది అంత రుచికరంగా ఉండదు కాబట్టి మీరు ఒక అరచక్క నిమ్మకాయ పిండుకొని ఆ సముద్రపు ఉప్పు లేదా కల్లుప్పుని పొద్దున్నే తాగండి. సో దాంతో మీకు ఆ రోజుకి కావాల్సిన సాల్ట్ కంటెంట్లో కొంత మేరకు పొద్దున్నే అందుతుంది. అలాగే నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎల్సిహెచ్ఎఫ్, లో కార్బ్ హై ఫ్యాట్ డైట్ తీసుకోవాలి మనం. సో ఆ రకంగా మీరు ఈ కాడ్ లివర్ ఆయిల్ ఆర్ క్రిల్ ఆయిల్ ఆ ట్యాబ్లెట్ని కనుక మీరు డిన్నర్ తర్వాత ఒకటి తీసుకుంటే అది ఫ్యాట్ కంటెంట్స్ మీ బాడీకి అందించినట్టుగానే ఉంటుంది. అలాగే ఈ మోకాళ్ళ నొప్పులు వాటిలో ఫ్యాట్ కాడ్ లివర్ ఆయిల్ ఆర్ క్రిల్ ఆయిల్ తీసుకుంటే ఈ నొప్పులు అవి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ఎసెన్షియల్ సప్లిమెంట్. అలాగే మూడవది మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ అండి. ఇది మీకు ఒక మంచి బ్రాండ్, నేను బ్రాండ్ సజెస్ట్ చేయను, మీకు నచ్చిన మంచి బ్రాండ్ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ని నైట్ డిన్నర్ తర్వాత రోజు ఒకటి తీసుకోండి. సో ఈ మూడు తీసుకుంటే మీకు సరిపోతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. ఇందులో మీరు మేజర్గా చేయాల్సింది ఈ సప్లిమెంట్స్ కన్నా కూడా ఎక్కువగా ఈ కాయగూరలు, వెజిటబుల్స్ని బాగా తీసుకోవాలి. వాటి ద్వారానే మీకు అన్నీ అందుతాయి. అలాగే ఇన్సులిన్ని కంట్రోల్ చేయాలి కాబట్టి హై ఫ్యాట్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ని తక్కువగా తీసుకుంటూ ఈ సప్లిమెంట్స్ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని చాలా ఏ ఇబ్బంది లేకుండా చేయొచ్చండి. అదండి ఈ వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశం. మరి ఇంకో వీడియోలో వేరే టాపిక్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు.